ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. కాసేపట్లో పోలీసుల విచారణకు నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరు కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో చిరుమర్తి లింగయ్య 2 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతన్న భుజంగరావుకు 2 ఫోన్ నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాప్ చేయాలని చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఫోన్లు ట్యాప్ చేసిన వ్యక్తులు ఇద్దరు నకరేకల్ ఎమ్మెల్యే వీరేశం అనుచరులుగా ఉన్న మదన్ రెడ్డి, రాజశేఖర్ గా గుర్తించారు. ఇద్దరు ఫోన్లు ట్యాప్ అయినట్లు ఎయిర్టెల్ నుంచి రిపోర్టులు రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. కాసేపట్లో పోలీసుల విచారణకు నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. మరికొద్దిసేపట్లోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో లింగయ్య విచారణకు హాజరు కాబోతున్నాడు. మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు 3 రోజుల క్రితమే నోటీసులు జారీ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కూడా కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ చట్ట ప్రకారం అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులతో పాటు ఇప్పటి వరకు పోలీసులు సేకరించినటువంటి ఆధారాలను ముందు పెట్టి లింగయ్యను కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. లింగయ్యతో పాటు మరొక 4 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వీరంతా కూడా మునుగోడు ఎన్నికల టార్గెట్గానే చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి ఈరోజు విచారణ కొనసాగనుంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు డబ్బులు మునుగోడు ఎన్నికల సమయంలో డబ్బులను పంపిణీ చేసే విషయంలో కావచ్చు, మరోవైపు ప్రత్యర్థుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి వాటన్నిటినీ కూడా వీళ్ళు విన్న తర్వాత వీళ్ళ యొక్క ప్రయత్నాలు కొనసాగించారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే మాత్రం పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. అన్నోన్ పర్సన్స్ ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ఈరోజు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. మునుగోడు ఉన్న ఉప ఎన్నికల సమయాల్లో 2 నెంబర్లను ఇప్పటి వరకు లింగయ్య ట్యాప్ చేసినట్లు అధికారులు కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. మరోవైపు 2 ప్రైవేట్ వ్యక్తుల యొక్క ట్యాప్ చేయాలని తిరుపతన్న భుజంగరావుకు లింగయ్య ఫోన్ నెంబర్లు కూడా పంపించి ఆ ఫోన్ నెంబర్లను ఆధారంగా చేసుకుని ట్యాప్ చేశాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రస్తుతం నకరేకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేముల వీరేశం అనుచరులుగా ఉన్న మదన్ రెడ్డి, రాజ్ కుమార్ వీళ్ళిద్దరు యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించినటువంటి సందర్భం ఉంది. మరోవైపు 2 ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఎయిర్టెల్ సర్వీస్ నుంచి కూడా, ఎయిర్టెల్ అనేటువంటి కంపెనీ నుంచి కూడా పోలీసులకు నివేదిక అందింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని లింగయ్యకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈ వ్యవహారంలో లింగయ్యని ఈరోజు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావుకు మరోవైపు లింగయ్యకు ఉన్నటువంటి ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు మదన్ రెడ్డి, రాజ్ కుమార్లను సైతం ఈరోజు విచారణకు రమ్మని కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటి వరకు కేవలం అధికారులను మాత్రమే ఇప్పటి వరకు విచారణ జరిపారు. పొలిటికల్ సంబంధించినటువంటి వ్యవహారంలోకి పోలీసులు ఎంటర్ కాలేదనేది కూడా ఆరోపణలు వచ్చినటువంటి సమయంలో ఇప్పుడు రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. డబ్బులు తరలింపులో కూడా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో డబ్బులు తరలింపులో కూడా పోలీసుల ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థికి డబ్బులు తరలింపులో కూడా ఒక కీలక పాత్ర పోషించాడు లింగయ్య అనేది ప్రస్తుతం కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. తిరుపతన్న ఫోన్లు లభించినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ముఖ్యంగా లింగయ్యకు ఉన్నటువంటి కాల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో కాల్కి సంబంధించినటువంటి ఇవన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మరోవైపు ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కొన్ని ఆధారాలను సేకరించారు కాబట్టి ఆ ఆధారాలన్నీ కూడా
ముందు పెట్టి ఈరోజు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు విచారణ తర్వాత మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఒక మాజీ మంత్రి ప్రమేయం ఉందనేది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రికి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఈ వారం రోజుల్లోనే ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.